రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తూర్పు కాపులను ఓటు బ్యాంకుగా చూస్తూ అడగదొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. ఇటువంటి ప్రయత్నాలు విరమించుకోకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని తూర్పు కాపు ఐక్యవేదిక నాయకుడు పిసిని చంద్రమోహన్ ప్రకటించారు. శ్రీకాకుళం నగరంలోని ఆదివారంపేటలో ఓ కళ్యాణ మండపం నుంచి డే అండ్ నైట్ కూడలి మీదుగా 7 రోడ్ల కూడలి వరకు మంగళవారం ప్రదర్శన చేపట్టారు. మాజీ మంత్రి గొర్రె శ్రీరాములు నాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో తూర్పు కాపుల గర్జన అత్యధికంగా ఈ జిల్లాలో అత్యధిక జనాభా కలిగినటువంటి తూర్పు కాపుల మహాగర్జనను విజయవంతం చేసినటువంటి ప్రజానికం అందరికి కూడా తూర్పు కాపులందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభాముఖంగా అలానే ఏదైతే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 తీర్మానాలు ప్రవేశపెట్టి ఈ 5 తీర్మానాలు కూడా ఆమోదించడం జరిగింది. సభ అతి త్వరలోనే తూర్పు కాపుల ఆత్మీయ మహాగర్జన సభను 5 లక్షల జనాభాతో ఈ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా తూర్పు కాపుల మహాగర్జన ఏర్పాటు చేయడానికి ప్రధానంగా నిర్ణయించడమైంది. ఎందుకు అంటే ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ అత్యధిక జనాభాగా ఉండి ఏదైతే తూర్పు కాపులు ప్రజాప్రతినిధులుగా నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి ఏదైతే కొరికాన రవికుమార్ గారు శ్రీ కొరికాన రవికుమార్ గారు ఉదాహరణకి మీకు అనేక మంది ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ మధ్యన జరిగినటువంటి అంశము ఏదైతే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కొరికాన రవికుమార్కి సుడా చైర్మన్గా ఉండి ఇండివిజువల్గా ఆయనకి ఒక నామినేటెడ్ పదవిలో ఉంటే ఈ అంటే మనం అన్ని కులాలు కూడా సమతమకు కానీ మా కులం వచ్చేసరికి మా ఆత్మగౌరవానికి భంగం కలిగితే ఎటువంటి స్థాయికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఆత్మగౌరవం కంటే ఇంకా ప్రధానమైంది మనిషి జీవితంలో కానీ కుల జీవితంలో కానీ ఇంకా ఎవరికి ఉండదని చెప్పేసి తెలియజేస్తూ రానున్నటువంటి రోజుల్లో ఈరోజు ఏదైతే సుడా చైర్మన్ గారు ఈరోజు అవమానపడింది సుడా చైర్మన్ ఒక వ్యక్తి కాదు, ఈరోజు తూర్పు కాపు జాతి అభ్యుదయవాదులందరూ కూడా వ్యవస్థగా ఆయన ఒక వ్యవస్థ ఆయనకు జరిగినటువంటి అవమానాన్ని తూర్పు కాపు జాతి అవమానంగా తీసుకొని ఈరోజు ఉవ్వెత్తున వేలాది మంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో 5-6 వేల మందితో ఈరోజు ర్యాలీ జరిగిందంటే దాన్ని మచ్చుతునగ్గా తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇట్లాంటివి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పునరావృతం కాకూడదని నేను ఒక పార్టీలో ఉన్న పార్టీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఒక తూర్పు కాపు సంఘం జాతీయ అధ్యక్షుడిగా పిసిని చంద్రమోహన్ జాతీయ అధ్యక్షుడిగా కానీ ఇప్పుడు జాతీయ కార్యవర్గం కానీ మేము మాత్రమే మాట్లాడుతున్నాం. ఎందుకంటే పార్టీ వేరు, వ్యవస్థలు వేరు, సంఘాలు వేరు. ఇప్పుడు సంఘం అధ్యక్షుడిగా నేను వ్యక్తిగతంగా మాట్లాడుతున్నది మా సుడా చైర్మన్కి జరిగినటువంటి అవమానాన్ని వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆయనకు ఏదైతే రానున్న రోజుల్లో ఆయన తీసుకున్నటువంటి ఏదైనా ఆయన శాఖలో స్వయం ప్రతిపత్తినిచ్చి ముందుకు వెళ్ళేటట్లు చేయాలని చెప్పేసి హితో పలుకుతూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి డీలిమిటేషన్లో భాగంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు 10 నియోజకవర్గాలు 15 నియోజకవర్గాలు అవుతున్నాయి కనుక ఆ 15 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాలు తూర్పు కాపు ప్రజాప్రతినిధులే ఎమ్మెల్యేగా ఎంపీగా అవ్వాలని చెప్పేసి మేము తీర్మానించాం. తీర్మానం మేరకే పార్టీలకు అతీతంగా మీకు ప్రధానంగా చెప్పాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఎస్పీ పార్టీ అనేక పార్టీల నుంచి ఉన్నటువంటి తూర్పు కాపులందరం కూడా ఐక్యమైనాం, ఉద్యోగ సంఘాలు ఐక్యమైనాం. అందుకని ఈ దిశగా ఈ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఉద్యమ రూపాన్ని కార్యాచరణ రూపంలో ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమని హెచ్చరిస్తా ఉన్నాం. జై తూర్పు కాపు, తూర్పు కాపుల ఐక్యత, తూర్పు కాపుల ఐక్యత, తూర్పు కాపుల ఐక్యత. అలానే ఇంకోటి దయచేసి మీడియా మిత్రులు కూడా అనేక మంది మీడియాలో కూడా మా వారు ఉన్నారు, తూర్పు కాపు జాతి బిడ్డలు మీడియాలో ఉన్నారు. ఆ మీడియాలో ఉన్నటువంటి వారిని కవ్వింపు చర్యలు చేస్తూ ఉన్నారు. వారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ మధ్యనే డోలా శంకర్ గారిని ఏదైతే అడ్డగాసి ఆయన చేసినటువంటి పని ఏదైతే ఆక్షేపణీయమని చెప్పేసి ఈ సభాముఖంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటివి ఇంకా
పునరావృతం కాకూడదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏంటి మీకు చెప్తాను. ఉదాహరణకి ఏంటంటే మీకు ఇప్పుడు నేను చెప్పినటువంటి డీలిమిటేషన్లో భాగంగా భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే తూర్పు కాపులం 8 నియోజకవర్గాల్లో ఉన్నాం అత్యధిక జనాభాగా. ఏదంటే ఉన్న నియోజకవర్గాలు కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్స్, గెలుపు ఓటములని డిసైడ్ చేసే ఓటింగ్ ఉన్నటువంటి తూర్పు కాపులం. అందుకని మా ఓటా జనాభా దామాషా పద్ధతిలో మా ఓటాను మాకు అన్ని పార్టీలు కూడా ఆయా పార్టీలో పనిచేస్తున్నటువంటి మా వారికి సీట్లు ఇచ్చి గౌరవాన్ని పెంపొందించాలా, లేని పక్షంలో ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ, అలానే ఉదాహరణకు 4 దశాబ్దాలుగా పాలకొండ నియోజకవర్గం కానీ అలాగే రాజాం నియోజకవర్గం కానీ ఇప్పటికీ ఇంకా ఎస్సీ ఎస్టీల్లోనే ఉన్నాయి. మేము అక్కడ 100% తూర్పు కాపులమే. ఉదాహరణకు మీరు తీసుకోండి, 100% ఉండి కూడా మేము ఏ కులాలకి వ్యతిరేకం కాదు, అన్ని కులాలు మాకు సమర్థమైన మా యొక్క జనాభా దామాషా పద్ధతిలో మా సీట్లు మాకు కేటాయించి డీలిమిటేషన్లో భారత పార్లమెంటు వ్యవస్థలో ఏదైతే చట్టం చేస్తారో చట్టం ద్వారా చట్టం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దీని పర్యాసనం, దీనికి ఏదైతే జరుగుతుందో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాజకీయ పార్టీలకు అతీతంగా హెచ్చరిస్తూ ఉన్నాం.